హలో ఫ్రెండ్స్, స్టార్ మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్ ముందుగా మాట్లాడుకోవాల్సింది. నిఫ్టీ ఈరోజు 273 పాయింట్ ప్రజెంట్ ప్లస్లో రన్ అవుతుంది. టైం వచ్చేసి 11:30 11:30 టైము. దీంట్లో నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి ఏమో 1000 పాయింట్ ప్లస్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇలా సరికొత్త రికార్డు. ఫస్ట్ టైం 55,386 1100 పాయింట్ ప్లస్లో రన్ అవుతుంది. ఈరోజు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే హైలైట్స్ చూద్దాం ఒకసారి. స్టాక్ మార్కెట్లో 2860 స్టాక్స్ ఎన్ఎస్లో ట్రేడ్ అయితే అందులో 2162 స్టాక్ అడ్వాన్స్లో ఉన్నాయి. డిక్లేర్ వచ్చి 609, అన్చేంజ్ 94. 52 వీక్ హైలో ఉన్న స్టాక్ 80, 50 లో ఉన్నాయి 12, అప్పర్ సర్క్యూట్లో ఉన్నాయి 125, లోవర్ సర్క్యూట్ ఉన్నాయి 38. టోటల్ మార్కెట్ క్యాప్ నుంచి 4,17,000 కోట్లు. ప్రజెంట్ నిన్న 17 తారీఖు క్లోజ్ అయిన రేట్ కార్డ్కి ఉంది. ఇది రేపటికి దాదాపు ఒక 2-3 లక్షల కోట్లు పెరుగుతుంది అనేది అంచనా. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల జోరు ఆల్ టైమ్ గరిష్టానికి బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ న్యూస్. దీంట్లో ఏంటంటే పిఎస్యు బ్యాంకుల పార్టీలు తీసుకుంటే ఈ 14 నుంచి 15% 1 మంత్లో పెరిగిందంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనకు ఒక 1 ఇయర్కి ఇచ్చే రిటర్న్ ఒక 20 డేస్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి రిటర్న్ ఇచ్చినాయి. ఎనీ బ్యాంకు దాదాపు అన్ని బ్యాంకులు అదే పరిస్థితి ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి మనం భయపడిపోవడానికి కారణం ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక భయం క్రియేట్ అయింది. అది అమెరికా మార్కెట్లో జరిగిన న్యూస్ వల్ల మన మార్కెట్ కూడా ఇదవుతుంది. అయితే ఈరోజు మనం పెరిగిన స్టాక్లో చూసుకుంటే ఒకసారి చూద్దాం. యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వీస్, పవర్ గ్రిడ్ కార్పొరేట్, బజాజ్ ఫైనాన్స్ ఇలా లాభాలు పెరుగుతున్నాయి. అదే నష్టాలు ఉన్న స్టాక్ ఒకటి అదానీ పోర్ట్ ఒకటి, ఏషియన్ పెయింట్ ఒకటి, నెస్లే ఇండియా, ఐటీసీ, సన్ఫార్మా, మారుతి ఈసీఎల్ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకనగా మార్కెట్ అమెరికాలో లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్లో 1.33% నష్టపోయింది. ఏంటిది? నాస్డాక్, డౌజన్స్ ఏమో 1.33, నాస్డాక్ 0.13 నష్టపోగా S&P 500 వచ్చి 0.13% లాభాల్లో ముగిసింది. ఆసియా పసిఫిక్ మార్కెట్లో నేడు అదే బాట పయనిస్తున్న ఆస్ట్రేలియా అండ్ AXS ఈ 0.8%, ఇంకా హాంకాంగ్ 1.61%, షాంఘై 0.00% లాభంతో ట్రేడ్ అవుతుంది. జపాన్ నిక్కీ మాత్రం 1.24% నష్టంతో కదలాడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర వచ్చి $66.88 వద్ద ట్రేడ్ అవుతుంటే బంగారం అమౌంట్స్ వచ్చి 3,392, ఇప్పుడు 3,400 కూడా దాటింది. ఈ టైంలో వచ్చేసరికి 99,990 మన ఇండియా మార్కెట్లో బంగారం రేట్ వచ్చేసి. విదేశీ సంస్థ మదుపారులు ఎఫ్ఐఎల్ మాత్రం లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్లో నికరంగా 4,680 కోట్లు నిల్వ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థ మదుపారులు మాత్రం డిఐలు, డొమెస్టిక్ ఇన్వెస్టర్ అన్నది నికరంగా 2,600 కోట్లు విక్రయించారు. ఇది పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారంగా మనం చెప్పే న్యూస్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ జోరులో ఉంది. 1,100 పాయింట్లు ప్రజెంట్ మార్కెట్ ప్లేస్లో రన్ అవుతుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మార్కెట్లో ఎందుకు సందేశాలని కొన్ని మాటలు మాట్లాడుకుందాం. వినాలి ఫ్రెండ్స్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేస్తే మంచి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. ఇక మాట్లాడుకునేది అంటే బ్యాంకులో ఎలా అయితే డిపాజిట్ చేస్తారు అలాగే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే అందులో రిస్క్ తక్కువ ఉంది, లాభాలు తక్కువ ఉన్నాయి. అయినా ఇందులో రిస్క్ అంటే రిస్క్తో పాటు రివార్డు కూడా ఉంది. దీన్ని ఒకసారి ఉంచేవాల్సింది. దీంట్లో ఇక మనం మాట్లాడుకునేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో 1 ఇయర్ ఇచ్చే రిటర్న్ జస్ట్ ఒక 20 డేస్లో 14% రిటర్న్ వచ్చిన పిఎస్యు బ్యాంకులు చూసుకుంటే, ఇకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు ఇవి 52 వీక్ అయ్యి అంటే దాదాపు 52 వాళ్ళ గరిష్టాన్ని దాటిన ఈ ఐలో ట్రేడ్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే ట్రేడ్ అవుతుంది. అయితే ఇక యూట్యూబ్ ఛానల్లో కానీ మన ఇన్వెస్ట్మెంట్లు చూసుకున్న ఛానల్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏ కంపెనీ కొనాలని చెప్పకుండా వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మాట్లాడుతుంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళకి కంటిన్యూషన్ ఈ టైం అనేది ఏముండదు. మార్కెట్ పడ్డప్పుడు షేర్ని దాని ఫండమెంటల్ టెక్నికల్ బాగుంటే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ అని మన ఆలోచన. అయితే మార్కెట్ అనేది ఇంత రిస్క్తో కూడుకున్న పని. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే చాలామంది మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే దీంట్లో భయం క్రియేట్ అయిందంటే భయం అనేది ఎందుకు వచ్చిందంటే స్టాక్ మార్కెట్ గతంలో జరిగిన దాన్ని చూసుకొని ఎప్పుడు కూడా మార్కెట్ పెరిగేటప్పుడేమో ఎగ్జిట్ అయిపోతున్నాడు, తగ్గేటప్పుడేమో ఎంట్రీ అయిపోయి అందులో ఉంటాడు. తక్కువ తగ్గినప్పుడు షేర్లు కొని అటు వదిలేస్తున్నాడు. అది
పెరిగేటప్పుడు అదే ప్రాసెస్ చేస్తే మంచి రిటర్న్స్ ఇస్తుందని మన ఆలోచన. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ విషయాన్ని గ్రహించకే మంచి లాభాలు వస్తాయని ఇందులో ఒక్కటే ఉంది, బై అండ్ సెల్. ఇందులో బై అండ్ సెల్. బై అంటే బై పొజిషన్లో అమ్ముతావా, సెల్ పొజిషన్. సెల్ అంటే కొనుక్కునే సెల్ అమ్మేసి బయట ఉంటే సెల్ పొజిషన్ అయిపోతావు నువ్వు. అదే దీంట్లో లాభాలు నష్టాలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడెక్కడ న్యూస్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఇలా అవుతుందని అనుంటే అందరు దాదాపు 26,500 దగ్గర 26,200 దగ్గర నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక దాదాపు 15% మైనస్ వచ్చింది. సేల్ మాత్రం 50% పడిపోయినాయి ఉన్నాయి, 40% పడినాయి. రికవరీ ఇంత 15% అయింది. అయినా ఇంకా ఉంది ఛాన్సెస్. మనం ఇప్పుడే అయిపోయిందని కాదు. స్టాక్ మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది. మనం అందులో ఇన్వెస్ట్మెంట్ మనం ఉంటే దాన్ని బట్టి మనకు రిటర్న్ వస్తుంది అనేది మన చూసిన ఐడియాలజీ ప్రకారంగా మార్కెట్ అనేది. అయితే స్టాక్ మార్కెట్ అంటే డిపాజిట్లకు ఎందుకు అంత మొగ్గు చూపుతారంటే అది గ్యారంటీ రిటర్న్ ఉంది. స్టాక్ మార్కెట్లో గ్యారంటీ రిటర్న్ లేదు. దీన్ని రిస్క్తో వ్యవహారం ఉంది కాబట్టి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్లు భయానికి గురవుతారు అనేది చాలామంది ఆలోచన. దీన్ని ఇంకోటి ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకుంటారు. రోజు ట్రేడింగ్ అంటే ఈరోజు కొని ఈరోజు అమ్మేసి లాభాలు సంపాదించామనే వాళ్ళు మెజారిటీ వాటా ఉంది. అంటే దీంట్లో ఏంటంటే ఏం తెలుసని నువ్వు బై చేస్తున్నావు, సెల్ చేస్తున్నావు, అది ఒకటి నీకు బాగా అంటే నువ్వు టెక్నికల్గా తెలుసుకొని షేర్ మార్కెట్ అంటే షేర్ అంటే ఏందనేది చాలామంది ఉన్నది. షేర్ అంటే ఏంది, స్టాక్ అంటే ఏంది అనేది కూడా చాలామందికి తెలియదు. షేర్ అంటే ఒకటే షేర్ కొనుక్కొని ఉంటే వాటాదారుని దాన్ని షేర్ అంటారు. స్టాక్స్ అంటేనేమో అన్నిటిని కలిపి స్టాక్స్ అంటారు. అంటే షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ తెలియని కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాభాన్ని పంచుకుందాం అనుకుంటారు. నష్టాలు ఎక్కువ మంది తీసుకుంటారు. ఎందుకంటే దీంట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టగానే కొనగానే తగ్గిపోతుంది, అమ్మగానే పెరిగిపోతుంది. దీనివల్ల మనకి ఏంటి ఎక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు ఫస్ట్ టెన్షన్ గురైపోవడం వల్ల మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది. వాస్తవంగా నువ్వు ఏడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఈ విషయాన్ని ఏంటంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే కంపెనీ అనేది దాని ఫండమెంటల్ టెక్నికల్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు చాలా రోజులు ఆ ఇన్వెస్ట్మెంట్కు అలా ఉన్న వాళ్ళకి బాగా రిటర్న్స్ ఇచ్చినాయి. అంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తే 9 ఏళ్ళకి ఎందుకు ఫిక్స్ అయిపోయినావు, పోస్ట్ ఆఫీస్ చేస్తే 9 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళు డిపాజిట్లు ఉంటాం. ఎల్ఐసి కడితే ఒక 20 ఇయర్స్. ఆ 20 ఇయర్స్ వరకులో నీకు ఎంత వస్తుంది, 5 లక్షల పాలు తీసుకుంటే 10 లక్షలు వస్తాయి. అంటే 20 సంవత్సరాలకు 5 లక్షలకు 5 లక్షలు వస్తున్నాయి. అంటే నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎందుకు స్థిరంగా ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాన్సెప్ట్ ఏంటనేది ముందు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి లాభాలు ఇస్తుందని మనం చూసిన ఐడియాలజీ ప్రకారంగా స్టాక్ మార్కెట్ అనేది మొత్తం 140 కోట్ల జనాలలో ఇప్పుడు ఉన్నది 1% ఖాతాలే ఓపెన్ అయినాయి. స్టాక్ మార్కెట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ అయినాయి 20 లక్షలు. అంటే 1% అంటే 14 అంటే దాదాపు 1-2 క్లియర్ తీసుకున్నా 1% కూడా లేదు. అంటే 1%లో ఉంటే మనం ఇంకా 99% ఉంది. అది ఈ 1%లో మెజారిటీ వాట్ ఏంటంటే మైనస్లో అవుతారు అనేది చాలామంది ఏదో పడాగాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీన్ని ఇన్వెస్ట్మెంట్లో ఉన్న పొజిషన్ని ఉండాలి. అంటే ఏదో కంపెనీ పెట్టేసి మార్కెట్లో పెరగడం తగ్గడం వాళ్ళ చేతిలో పని అనేది చాలామంది ఊహాగారం. అంటే అలా అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ మనకెందుకు డిమాండ్ అకౌంట్ ఇవ్వడం, ఖాతాలు తెలవడం, వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి క్వార్టర్కి అంటే క్వార్టరు యాన్యువల్ రిజల్ట్ ఎలా చూపిస్తున్నారు దాని పట్టికలు. అంటే మనం మాట్లాడుకుందంటే స్టాక్ మార్కెట్ ఇట్లా ఉంటుంది అనేది గతం నుంచి చెప్పవలసింది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసేది లేదు కాబట్టి కాన్సెప్ట్. ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్ 9 ఏళ్ళకి గిద్ద వస్తుంది, ఫిక్స్డ్ ఉంటుంది. అంతేనే కదా, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్కి గిద్ద వస్తుంది. అంటే ఇది లాజికల్ ప్రకారంగా యావరేజ్గా 24%, 38%, 40% కూడా ఇచ్చినా ఉన్నాయి. యావరేజ్గా 20 ఇయర్స్లో 20%, 25% ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. అంటే 6 లక్షల ఉండాలి. మనం 6 లక్షల షేర్లు లిస్ట్ అయితే అందులో మనకున్న షేర్లలో ఒక 50 కంపెనీలు 100 కంపెనీలో మంచి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా ఉన్నాయి. అంటే టెక్నికల్గా ఫండమెంటల్గా మంచి కంపెనీలను తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసే బిజినెస్ అంటే బిజినెస్ ఏ కంపెనీ ఏ బిజినెస్ చేస్తుంది, దాని మీద ప్రొడక్ట్ ఎంత సేల్ అవుతుంది, దాని వచ్చే లాభాలు అంత ఓపికగా చూసి చేసేటోళ్ళు చాలామంది తక్కువ. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది పెరగడం తగ్గడం జరిగిపోతుంది, దాన్ని లాభాలు తీసుకోలేకపోతారు. అదే నష్టాలు మాత్రం కొన్నాక ఆటోమేటిక్గా 5% షేర్ పడిపోయిందంటే దాన్ని హోల్డింగ్ అని వదిలేస్తుంది. 5/10, 10/20 అవుతుంది. 25%, 30% అయినాక అక్కడ ఏ ఇన్వెస్టర్ అయినా ఏం చేస్తుందంటే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్వెస్ట్మెంట్కి మళ్ళీ రీఫౌండ్ పెట్టకుండా ఉన్న పొజిషన్ తీసేసి మళ్ళీ కొత్త షేర్ తీసుకుంటారు. అప్పుడు ఎందుకంటే గతంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చెప్తున్నాం. మనము ఒక 15 ఏళ్ళ నుంచి ఈ స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో
దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సంబంధించి ఉంది. ఇందులో మనం పెట్టుకోవడానికి మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి, ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఏదైనా మనం తీసుకుంటే బ్యాంక్ ఇండెక్స్ అంటే బ్యాంక్ బీస్ కానీ, నిఫ్టీ బీస్ కానీ, ఐటీ బీస్ కానీ, లేకపోతే స్మాల్ క్యాప్ ఇలా చాలా ఉన్నాయి, మిడ్ క్యాప్ స్మాల్ కానీ, ఫార్మా బీస్ ఇలా నువ్వు ఏ కంపెనీ పిఎస్యు బీస్ ఉంది. మన ఈటీఎఫ్లో చూసుకుంటే మన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మెయింటైన్ చేసే గోల్డ్ ఈటీఎఫ్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే మనము ఈ విషయాన్ని ముందు పసిగట్టి మన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనం ఎప్పుడు ఇది లో అని హై అని ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేయలేము. కాబట్టి మార్కెట్లో నువ్వు ఎప్పుడు ఉండడానికి అంటే నీ దగ్గర అమౌంట్ ఉండాలి, దాంతోపాటు నీకు ఓర్పు ఉండాలి. అంటే ఓర్పు అనేది ఎట్లా వస్తుంది సార్, మన మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం తగ్గడం జరుగుతుంటే ఒక ఆయన యూట్యూబ్ ఛానల్ ఆయన మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుందంటే ఒక షేర్ మొత్తం 90% మొత్తం పడిపోయింది, షేర్లు కొనకుండా దాదాపు ఈటీఎఫ్లో కొనుక్కుంటే బెటర్ ఐడియా అని ఎట్లా అని ఒక ఆయన ఒక అర్ధగంట సేపు దాన్ని ముచ్చట చెప్తుంది. అంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది అయిపోయినాక నీకు తెలిసింది కాబట్టి నువ్వు ఆ ముచ్చట చెప్తాను. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం షేర్ పడిపోతుంది, ఏం షేర్ పెరుగుతుంది అని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే అయిపోయినాక ఇది 95% పోయింది, ఇది 95% పెరిగింది, ఇది ఇక్కడి నుంచి ఇంత పోయింది, ఇంత వచ్చిందని అయిపోయినాక నువ్వు ఏంటంటే ఇది జరిగిపోయిన దాని గురించి చెప్తున్నావు. దాని లాజికల్గా 3 నెలల క్రితం ఫండమెంటల్గా టెక్నికల్గా ఉంటే చాలా కంపెనీలు జెన్సర్ టెక్నాలజీ అనేది దాని ఫండమెంటల్గా టెక్నికల్గా మంచిగా ఉంది, రిజల్ట్ బాగుంది, అన్నీ ఉన్నాయి అని చూపించారు. ఏదో అక్కడ ప్రమోటరు మోసం చేసిన తర్వాత దాదాపు 90% పడిపోయింది షేర్. అంటే ఎక్కడో 2500 షేర్ దగ్గర ఉంది. అంటే ఇది మొత్తం పడిపోవడానికి గతం ఒక 2 మంత్లో ఇది అయిపోయింది. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినకి ఎక్కడ కూడా ఆలోచన చేసి లేకుండా ఆ కంపెనీ అంటే ఏం చేస్తుంది ఏం కదన్నా మనం పేపర్ రూపంలో చూస్తాం, దాన్ని అయిపోయినాక మనకు తెలుస్తుంది. కాబట్టి అది ఎవరు కరెక్ట్ చెప్పలేరు. కాబట్టి మనం మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న కంపెనీ అంటే పెద్ద కంపెనీలు తీసుకుని లార్జ్ క్యాప్ కంపెనీ పడిపోలేదా, ఎస్ బ్యాంక్ కూడా పడ్డది. ఇంతకుముందుకున్న రిలయన్స్ ఇన్ఫ్రా, క్యాపిటల్, ఎస్ బ్యాంకు చాలా కంపెనీలు ఇలా పైకెళ్ళి పడిపోయిన కంపెనీలు ఉన్నాయి. అంటే ఈ కంపెనీలని మనం లాజికల్గా ఆలోచన చేసి ఏముందంటే ఒక 3 నెలలకు 6 నెలలకు తెలిసినప్పుడు నువ్వు ఇన్వెస్ట్ పెట్టిన 1,50,000 ఎంతో అమౌంట్ని నువ్వు బేస్ చేసుకుని ఆ రిస్క్ పే చేసుకుని 25% 30% ఒక స్ట్రాటజీ అని ఉండాలి. 25% లాసు, 100% లాభం, ఇట్లా ఒక 3 ఇయర్స్ గ్యాప్ టైంలో ఉంటా ఆ లోపల షేర్ పెరగలేదంటే మనం కట్ అయిపోతుంది. ఇట్లా మనం ఏదైనా ఒకటి ఒక ప్రణాళిక మనం ఎలాగైతే జర్నీ పోవడానికి ఎట్లయితే ప్లాన్ చేసుకుంటామో అలాగనే ఈ స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళకు ఇది మంచి సాధన. దీన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఫస్ట్ నీకు అవసరం ఉన్న డబ్బులు ఏముంది, అవసరమైన డబ్బులు ఏముంది, అవసరం ఉన్న డబ్బులను కూడా లేని డబ్బులను కూడా అంటే నీకు అర్జెంట్ అవసరం ఉంటే స్టాక్ మార్కెట్లో పెట్టి తీసుకోవాలంటే రిస్క్ పే చేసుకునే గేమ్ అది. అందులో నీకు లాంగ్ టర్మ్ అంటే బ్యాంకులు అయితే ఎట్లాగైతే 5 ఇయర్స్ 7 ఇయర్స్ 9 ఇయర్స్ ఎలాగైతే డిపాజిట్ చేసి ఉంటావో అలాగే నీకు ఎలాగైతే ఎస్బీఐలో డిపాజిట్ చేస్తాం అదే ఎస్బీఐ షేర్ ఎందుకు లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, దాంట్లో డిపాజిట్ ఎంత ఉంది, కరెంట్ అకౌంట్ ఖాతా ఎంత ఉంది, డిపాజిట్లు, ఓడీలు అది ఎంత ప్రాసెస్ రన్ అవుతుంది, 8,000 కోట్లు ఉన్నాయి, 8,000 అకౌంట్లు ఉన్నాయి. అందులో డిపాజిట్ చేస్తానికి మొదలుతున్నాం. అదే కంపెనీ నడిపించే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి భయపడుతున్నాం అంటే అక్కడే మనకు అర్థమైపోతుంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది భయం జోన్ క్రియేట్ అయింది. దానివల్ల ఇది అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది గ్యారంటీ సార్ ఇది మార్కెట్ పడిపోతుంది పెరుగుతుంది కదా, ఇప్పుడు మరి ఎవరు గ్యారంటీ ఎందుకు ఇస్తారు చెప్పండి. మార్కెట్ అనేది నీది కాదు, నాది ఎవరి సొంతం కాదు, దానికి ప్రమోటర్ పబ్లిక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే లిమిటెడ్ కంపెనీ అనేది ఒకసారి తెలుసుకోవాలి. దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఒక 2 కలిసి 3 కలిసి ఒక కంపెనీ ఏదన్నా ఒకటి మామూలుగా హోటల్స్ కానీ ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్ కానీ బ్యూటీ ఏదో ఒకటి మనం కంపెనీ పెట్టినప్పుడు నువ్వు నేను 3 కలిసి 2 పెడితే దాంట్లో పార్ట్నర్షిప్ మనం ఏమంటారు అంటే దాంట్లో రాదు. అది లిమిటెడ్ కాదు, ప్రైవేట్ లిమిటెడ్. లిమిటెడ్ కంపెనీ ఎప్పుడైతే ఐపీఓకి వచ్చేసి అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వచ్చిన తర్వాత 3 ఉన్న వాటాదారులని అందులో పబ్లిక్ రిలీజ్ చేసినప్పుడు అంటే ఐపీఓకి వచ్చినప్పుడు దాంట్లో 70% వాళ్ళ దగ్గర ఉంచుకొని 30% పబ్లిక్ ఇచ్చి బిజినెస్ డెవలప్ చేసినప్పుడు పబ్లిక్లో లీజ్ చేస్తారు. అలాంటి కంపెనీని నువ్వు షేర్ కొనుక్కోవాలనుకుంటే దాంట్లో నువ్వు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అప్పుడు నువ్వు పబ్లిక్లో నువ్వు ఏ కంపెనీ వాడడానికి ఎంత లాభం వస్తుంది నీకు అంతే వస్తుంది, నష్టం ఎంత వస్తుంది నీకు వస్తుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారు, వాళ్ళ లెక్క నువ్వు ఎందుకు లేకపోతున్నావంటే వాళ్ళు కంపెనీ గురించి చూస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాని గురించి ఆలోచన చేయాలి.
అంటే పబ్లిక్ లిమిటెడ్ వచ్చిన కంపెనీలు పడిపోలేదా అంటే చాలా కంపెనీలు హై రేంజ్ ఉందా లో రేంజ్ ఉందా మనం చేసే బిజినెస్ ఏంది, ఆ బిజినెస్లో ఉన్న అంటే అంత అంత లాజికల్గా పట్టుకోలేకపోతున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు నష్టపోతున్నారు అనేది చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అంటే దీంట్లో ఎంతసేపు బిజినెస్ షార్ట్ టర్మ్లో డబ్బులు కావాలని చాలామంది చేస్తారు. అలా చేస్తే ఏమవుతుందంటే నీకు అది పెద్ద సిస్టంతో కూడుకున్న పని. అది నువ్వు చేయాలంటే దానికి లాభానికి ఎట్లా దాచిస్తాం, నష్టాన్ని కూడా అట్లా ఆలోచన చేస్తే ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే ఒక సిస్టమ్ ఉంటుంది, డెలివరీ చేయాలంటే ఒక సిస్టమ్, లాంగ్ టర్మ్లో ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే పొజిషన్ ట్రేడింగ్ ఉంటుంది, 5 డేస్కు ట్రేడింగ్ చేస్తారు కొంతమంది, 1 మంత్ ట్రేడ్ చేస్తుంటారు, 1 ఇయర్కి. ఎవరు లాంగ్ టైం ఎంత లాంగ్ వచ్చినా నష్టం వచ్చినా షేర్ని తీయరు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే నువ్వు ఏ కోమలో తిన్నావో చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లాజికల్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ మెయింటైన్ చేసేది ఏంటంటే ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి చెప్తారు. ఆ 15 ఏళ్ళ వరకు నువ్వు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అట్లా హోల్డింగ్ చేసుకొని ఉండాలనుకుంటేనేమో అది కొన్ని ఫండమెంటల్ టెక్నికల్ ఉన్న కంపెనీలు అంటే మనం చూసే అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా అభిప్రాయం చేసుకున్న అలాంటి కంపెనీలు మనం నష్టపోవంటే నష్టం అనేది రాకుండా ఉండడానికి ఏముండదు. నష్టం వస్తుంది, మళ్ళీ లాభాలు వస్తాయి. ఆ లాభాలు వచ్చిందాక నువ్వు ఉండగలిగాలి. అది మెయిన్ తెలుసుకోవాల్సింది. దీంట్లో చాలా ఓపిక ఉండాలి. ఓపిక అంటే మార్కెట్ పడుతుంటుంది పెరుగుతుంటుంది, మధ్య మధ్యన న్యూస్లు వస్తాయి, ట్రంప్ వస్తాడు, తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. ఇట్లా లాభం నష్టం ఇచ్చేటప్పుడు చాలామంది ఏంటంటే కంగారులో ఉన్న షేర్ పొజిషన్ కట్ చేసుకొని మళ్ళీ ఏం చేద్దామని అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడే నువ్వు బై చేసేటప్పుడు నువ్వు ఆలోచన చేయాలి. బై చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎన్ని రోజులు ఉంటావు, ట్రేడింగ్ చేయాలనుకుంటే నువ్వు ఎన్ని రోజులు ఉండగలుగుతావు. ఏదో కొన్ని చూద్దాంలే అని అనుకుని ఉంటే స్టాక్ మార్కెట్ దగ్గర కూడా ఉంటావు. దీంట్లో ఏంటంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని ఉంటుంది. మామూలుగా దీన్ని ఇంట్రాడే చేస్తారు పొజిషన్, దాదాపు ఇంట్రాడే పొజిషన్ చేస్తారు.